ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేనైతే బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే అండి, చిన్న హీరోల గురించి అండి. ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చేసి అమర్దీప్ ఉన్నాడు కదండి, మొన్న సినిమా తీశాడన్నమాట. ఆ, మామూలుగా ఆ సినిమాని మీరు కంపల్సరీ చూడండి. ఎందుకంటున్నానంటే అండి, మన తెలుగులో ఉన్నటువంటి చిన్న చిన్న హీరోలు, హీరోయిన్స్ తీసిన సినిమాలు కనుక మీరు ఎంకరేజ్ చేశారని అంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మూవీకి కూడా తీయడానికి ట్రై చేయడానికి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందండి. అలా కాకుండా ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు చేసిన సినిమాలే ఉంటాయి. అవి కొన్నిసార్లు అంతగా బాగుండకపోయినా మీరు చూస్తూ ఉంటారు కదా. అలానే ఇది కూడా ఫస్ట్ టైం ఎవరన్నా మూవీ చేశారండి మన తెలుగు వాళ్ళు, మన తెలుగు హీరోయిన్స్ కానీ హీరోలు కానీ, వాళ్ళకి కంపల్సరీ కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ తీయడానికి ట్రై చేస్తారండి. అలా కాకుండా ఫస్ట్ మూవీనే ఫ్లాప్ అవుతుందనుకోండి, వాళ్ళు మళ్ళీ ట్రై చేయరనమాట. కాబట్టి మనం సంవత్సరానికి మహా అయితే ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, వాటిలో ఒక్క సినిమా, కొత్త వాళ్ళ సినిమా ఒక్కటి చూడండి. ఎప్పుడు పాత హీరోలు అయ్యి పెద్ద పెద్ద హీరోలు అయ్యే కాకుండా కొత్త వాళ్ళవి చూస్తే, హీరోయిన్స్ అండి ఇంకొక విషయం, మన తెలుగు అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేయండి. బేబీ మూవీలో అసలు తను బాగా చేసింది. నెక్స్ట్ బస్ స్టాప్ మూవీ హీరోయిన్ ఉంది కదండి, ఆ బస్ స్టాప్ మూవీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ అసలు ఎటు వెళ్ళిపోయారు. మన తెలుగు హీరోయిన్స్ అందరూ బాగా చక్కగా చేసేవాళ్ళండి. ఈషా రెబ్బా కానీ వీళ్ళందరూ చాలా బాగా చేసేవాళ్ళు. కానీ వీళ్ళకి ఏంటంటే హిట్స్ రావట్లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ సినిమాలు అవకాశాలు ఇవ్వక అలా అయిపోతుంది. మీరు బిగ్ బాస్ని కనుక చూసుకున్నారనుకోండి, అటు వచ్చేసి సన్నీ, నెక్స్ట్ కౌశల్, అసలు వీళ్ళందరూ మంచి బిగ్ బాస్లో ఒక మంచి ఫేమ్ వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు అందరూ ఇప్పుడు సినిమాలు మూవీలు అని అంతగా క్లిక్ అవ్వలేకపోయారనమాట. కాబట్టి మనం ఏంటంటే మన ప్రయత్నం మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ చిన్న చిన్న సినిమా వాళ్ళు కొంచెం తీసినప్పుడు ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎప్పుడు వేరే మూవీలే కాకుండా ఈ చిన్న సినిమా ఒకవేళ బాగాలేదనుకోండి, బాగపోయిందండి, కానీ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళని మనం ప్రోత్సహించాం. వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి మన మూవీస్లో బాగా చేస్తున్నారు. అంతా మన వాళ్ళు వేరే సీరియల్స్ కానీ ఏదైనా కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చేది మన రాష్ట్రంలో చేస్తున్నారు. కానీ మన రాష్ట్రం వాళ్ళు, మన రాష్ట్రం అంటే మన తెలుగు స్టేట్స్ అనమాట. మన తెలంగాణ కానీ ఏపీ కానీ ఇక్కడ యాక్ట్ చేసే వాళ్ళకి, మన లాంగ్వేజ్ వాళ్ళకి మనం ప్రోత్సాహం అనేది ఇవ్వాలండి కంపల్సరీ. కాబట్టి మన తెలుగు వాళ్ళు చిన్న హీరోలు చేసినా కూడా మంచి ఏదన్నా మూవీ చేస్తే హీరోయిన్స్కి కానీ హీరోస్కి కానీ తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ అనేది ఉంటుంది, మళ్ళీ చేయడానికి వాళ్ళకి అవకాశాలు అనేవి వస్తాయన్నమాట. ఒక్కసారి కనుక ఒక హిట్ కనుక వచ్చిందండి. కాబట్టి దయచేసి చిన్న మూవీస్ హీరోస్ని హీరోయిన్స్ని మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో అనేది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.